ఒక ధనవంతుడి ఆలోచన విధానాన్ని కంప్లీట్గా మార్చేసిన రామకృష్ణ పరమహంస. ఒకరోజు రామకృష్ణ పరమహంస తన ఆశ్రమంలో భక్తులతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఒక ధనవంతుడు ఖరీదైన మంచి బట్టలు వేసుకొని అక్కడికి వచ్చాడు. అదే సమయంలో ఒక పేద భక్తుడు మురికి బట్టలు వేసుకొని వచ్చాడు. రామకృష్ణ పరమహంస ఇద్దరినీ ఒకే విధంగా ఆప్యాయంగా పలకరించి తన పక్కన కూర్చోమన్నారు. కాసేపటికి ఆ ధనవంతుడు కోపంతో స్వామీజీని ఇలా అడిగాడు, నాకిచ్చిన గౌరవాన్ని అతనికి కూడా ఎందుకు ఇస్తున్నారు? అతను వేసుకున్న బట్టలు ఎంత మురిగ్గా ఉన్నాయో చూసారా? నాకు అతనికి పోలికేంటి? మా ఇద్దరిని ఒకేలా ఎందుకు చూస్తున్నారు? దానికి రామకృష్ణ నవ్వుతూ ఇలా అన్నారు, నేను మీ ఇద్దరూ వేసుకున్న బట్టలు కానీ మీ రూపాన్ని కానీ చూడలేదు. మీరు నాకు ఇద్దరు మనుషుల్లానే కనపడ్డారు. అంతెందుకు, 5 నిమిషాల ముందు ఒక వృద్ధుడి చేతి నుండి ఫ్రూట్స్ కింద పడిపోయాయి. అది చూసిన వెంటనే ఈ పేదవాడు పరిగెత్తుకెళ్ళి సహాయం చేశాడు. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? అలా చూస్తూ ఉండిపోయావు. ఒక మనిషి విలువ తను వేసుకున్న బట్టల్లో కానీ తన రూపంలో కానీ ఉండదు, తన మనస్సులోనూ తను చేసే పనుల్లోనూ ఉంటుంది. ఇది విన్న ధనవంతుడు తన తప్పును తెలుసుకొని సిగ్గుతో తలదించుకున్నాడు.